మా ఉందని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఇతనికి భవిష్యత్తు లేదు అనుకుంటే ఏ పార్టీకి వెళ్తారు? బీజేపీకి వెళ్ళాలి. వెళ్తే తెలుగుదేశం రాలేరు. బీజేపీ సిద్ధాంతం పరంగా నచ్చనటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గర్వాపసి అని ఉంటది కదా సార్ మళ్ళీ. అందువల్ల షర్మిల పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్ కాంగ్రెస్ పార్టీ సార్, అది షర్మిల పార్టీగా ఏది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అదేనయ్యా షర్మిల కాంగ్రెస్ పార్టీ నేను అనేది చెప్పేది. షర్మిల పిసిసి అధ్యక్షురాలేదు కాబట్టి షర్మిల పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు నీకు పులివెందుల నుంచి పోటీ చేస్తే ఎవరు అసెంబ్లీకి మన పార్లమెంటుకు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సి వస్తుంది కదా. రేవంత్ రెడ్డి నాది బాధ్యత నేను చూసుకుంటున్నాడు కదా. కానీ ముఖ్యమంత్రులను డిసైడ్ చేసే బాధ్యత కూడా అట్లా సార్? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కదా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి షర్మిలనే అని చెప్పేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా 2029. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్ లో సాంప్రదాయం లేకుండా కదా సార్. అప్పుడు 2029 పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు ఏం చెప్పలేము. అంతే అంతే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కదండి. అవును అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి ఉండేటువంటి అభ్యర్థి ఎవరు లేరు. నేను ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పుకోవడము లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేకనే చాలా మంది సైలెంట్ గా ఉండిపోయారు ఇంతకాలం. ఇప్పుడు బయటకు వస్తున్నారు, అందరూ బయటకు వస్తున్నారు. చూసాం నిన్న వేదికలో ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఒక మంచి ప్రతిపక్ష పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు ప్రతిపక్ష పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా జై బీజేపీ అన్నాడు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర మాది ఆంధ్రప్రదేశ్ లో అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అందరూ ఒక సమిష్టిగా ఒక ఏకతాటిగా ముందుకొస్తే మంచిదే. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కాబట్టి ఎదగని చూద్దాం ఏం చేస్తారు. సార్ టీపీసీసీ నుంచి జనరల్ సెక్రటరీ ఉన్నారు షేక్ సైదా గారు ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ వస్తాను. సైదా గారు నమస్తే అండి. నమస్కారం. ఎట్లా చూస్తారు ఇప్పుడు